బీసీ రిజర్వేషన్ల కోసం ఆగస్టు 4 నుంచి 6 వరకు హైదరాబాద్ లో 72 గంటల నిరాహార దీక్ష చేస్తున్నానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. రిజర్వేషన్లపై త్రిముఖ వ్యూహంతో ముందుకు వెళ్తానన్నదే జాగృతి అభిమతమని కూడా తెలిపారు. తమ ఒత్తిడి వల్లే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకుందని తెలిపారు. అలాగే గవర్నర్ ఒప్పుకోకపోతే తమిళనాడు తరహా కోర్టు నుంచి రిజర్వేషన్ల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కూడా కోరారు. అనేక సంఘాలు, అనేక మంది నాయకులు, రాజకీయ పార్టీలు అందరం కూడా అల్టిమేట్గా కోరుకునేది ఒకటే, బీసీలు బాగుండాలి, రాజ్యాధికారంలో బీసీలకు వాటా రావాలి అనేటటువంటి ప్రధానమైన అంశమే బేస్ లైన్గా అందరం కూడా పనిచేస్తున్నాం. మరి ఇటువంటి సందర్భంలో త్రిముఖ వ్యూహంతో ముందుకెళ్లాలని అనుకున్నాం. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం, 2, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం, 3, ప్రజా ఉద్యమాలు నిర్మించడం. ఈ మూడిటి ద్వారానే బీసీ బిల్లు సాధ్యమవుతుంది అనేటటువంటి ఒక పట్టుదలతోని తెలంగాణ జాగృతి ముందుకెళ్ళినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అనేక కార్యక్రమం బీసీ బిల్లు సాధన కోసం చేసినటువంటి ఏకైక ఆర్గనైజేషన్ తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ 2 కలిపి కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఇవాళ ఎక్కడి దాకా వచ్చాగింది? రాష్ట్ర ప్రభుత్వం మీద తెలంగాణ జాగృతి, యూపీఎఫ్ మేము అవసరమైతే రైల్ రోకో చేస్తామని ఒత్తిడి చేయడంతో 2018 పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలని మేము చేసినటువంటి డిమాండ్కి రాష్ట్ర ప్రభుత్వం తల ఒగ్గి